5వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 1వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సహోదరి సహోదరులారా, మనము ప్రభువునకు చెందిన వారము, ప్రభు యొక్క బిడ్డలము. మనము ప్రభువుని ఎన్నుకోలేదు, కానీ ప్రభువే మనల్ని ఎన్నుకున్నాడు. ముందు ప్రభువే మనల్ని ప్రేమించాడు. ప్రభు దృష్టిలో మనము ఎంతో విలువైన వారము. ఈ లోకంలో ఎవరో మనకు విలువ ఇవ్వలేదు అని, మనల్ని ప్రేమించడం లేదు అని ఎప్పుడూ బాధపడకూడదు. మన రూపమును బట్టి, పరిస్థితులను బట్టి ఎంతమంది మనల్ని తృణీకరించినప్పటికీ ప్రభు చేత మనము ఎన్నుకొనబడిన వారము అని గ్రహించాలి. మన పేరు, మన జీవితము, మన పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ ప్రభువునకు తెలుసు. మన పట్ల ప్రభువునకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. మన జీవితం పట్ల ప్రభువుకున్న తలంపులు ఎంతో శ్రేష్టమైనవి. లోకానికి, లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఈ లోకానికి చెందిన వారముగా మనం ఎప్పుడు ఉండకూడదు, కానీ మనము ప్రభు బిడ్డలము, ప్రభు యొక్క సొత్తు అని గ్రహించి మన పిలుపునకు తగ్గట్టుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మన ద్వారా ప్రభు నామమునకు అవమానం కలగకూడదు, కానీ ప్రభువుని మహిమపరిచే వారముగా, ఘనపరిచే వారముగా మనం ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. లోకంలో ఉన్న మనుషులకు, లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ లోకమునకు బానిసలయ్యే వారముగా మేము ఉండకూడదు, కానీ మీ బిడ్డలము, మీరు ఎన్నుకోబడిన ప్రజలము అని గ్రహించాలి ప్రభువా. మా పట్ల మీకున్న ప్రణాళిక ఎంతో గొప్పది. మీలో మేము ఎంతో విలువైన వారము అని తెలుసుకోవాలి తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమల వలన, ఇబ్బందుల వలన, అపవాది చేసే దాడుల వలన విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి ధైర్యముగా జీవించాలి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు మీకు అంగీకారముగా ఉండే విధంగా దీవించండి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.